హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో మనం ఏ లెటర్ టు గాడ్ అనేటువంటి లెసన్ యొక్క థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. మన ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అందులో మనము డిఫరెంట్ కాంపిటేటివ్ కోర్సెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నాము. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ కోర్స్ అక్కడ ఉంచడం జరిగింది. ఇందులో మీకు వీడియో క్లాసెస్, పీడిఎఫ్స్, ఇంకా ఆన్లైన్ టెస్ట్లు ఇలాంటివి మొత్తం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జేఎల్, డిఎల్, పిఎల్ కోర్స్ అనేటువంటిది కూడా కంప్లీట్ కోర్స్ని ఇక్కడ ఉంచడం అనేటువంటిది జరిగింది. ఇందులో కూడా మీకు వీడియోస్, పీడిఎఫ్స్, ఇంకా ఆన్లైన్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. వీటితో పాటుగా తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి డిఎస్సిలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనేటువంటిది కూడా ఉంచడం జరిగింది. ఇక్కడ కూడా కంప్లీట్ కోర్స్ ఇది. ఇక్కడ మీకు అన్ని వీడియోస్ ఉంటాయి, ఇంకా పీడిఎఫ్స్, ఇంకా ఆన్లైన్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. సో వీటి గురించి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. వాటిని చూస్తే మీకు టీచింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా అర్థమైపోతుంది. తర్వాత మీరు కావాలనుకుంటే అక్కడి నుంచి పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు. దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై ఫోన్ నంబర్ ఈజ్ 7799691771. ఓకే, ఇంకా మనము మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనము ఏ లెటర్ టు గాడ్ అనేటువంటి ఏపీ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్లోని థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ పేజ్ నెంబర్ 7 అండ్ 8ని ఇప్పుడు మనం చూస్తున్నాము. వాటికి ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలి అనుకుంటే దీన్ని పాస్ చేసుకొని ఈ ఆన్సర్స్ అంతా కూడా రాసుకోవచ్చు. ఓకే, లెట్ us see them. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1. హూ డస్ లెంచో హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్? విచ్ సెంటెన్సెస్ ఇన్ ద స్టోరీ టెల్ యూ దిస్? అంటే లెంచోకి ఎవరిపైన కంప్లీట్గా నమ్మకం ఉంది, ఏ సెంటెన్సెస్ అనేటువంటివి ఈ స్టోరీలో మనకి ఈ ఆన్సర్ని సపోర్ట్ చేస్తాయి? సో లెట్ us see the answer. లెంచో హ్యాడ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ గాడ్. లెంచోకి ఎవరిపైన కంప్లీట్గా నమ్మకం ఉంది అంటే దేవుని పైన. యాజ్ హీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ గాడ్ కుడ్ సీ ఎవ్రీథింగ్ అండ్ హెల్ప్డ్ హూ ఎవర్ వాజ్ ఇన్ డీప్ ట్రబుల్. తను ఏమని నమ్ముతున్నాడు అంటే దేవుడు ప్రతిదీ కూడా చూడగలడు, ఇంకా ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళకి కంపల్సరీ దేవుడు హెల్ప్ చేస్తాడు అనేసి లెంచో నమ్ముతున్నాడు. గివెన్ బిలో స్టేట్మెంట్స్ ఆర్ విచ్ ఎగ్జిబిట్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. సో ఏవైతే ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా లెంచోకి దేవుడు అంటే నమ్మకం ఉంది అనేసి మనకు చెప్తాయి. ముందుగా ఫస్ట్ స్టేట్మెంట్, బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ లివ్డ్ ఇన్ దట్ సోలిటరీ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వ్యాలీ దేర్ వాజ్ ఏ సింగిల్ హోప్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. అంటే ఆ వ్యాలీలో ఒంటరిగా జీవిస్తున్నటువంటి తమ ఫ్యామిలీకి హెల్ప్ చేయగలిగినటువంటి వాడు ఒక్కడు, అతను మరెవరో కాదు, ఆ దేవుడే అనేసి నమ్ముతున్నాడు. ఆల్ త్రూ ద నైట్ లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిజ్ వన్ హోప్. నైట్ అంతా కూడా లెంచో ఒకే ఒక్క హోప్ ఉందన్నమాట అతనికి. అది ఎవరు అంటే ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అనేసి. హూజ్ ఐస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ సీ ఎవ్రీథింగ్ ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్. సో దేవుడి యొక్క కళ్ళు అనేటువంటివి ఖచ్చితంగా అందరినీ చూస్తూ ఉంటాయి. ఎవరైతే ట్రబుల్లో ఉంటారో వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంకా ఎవరి యొక్క మనసులో ఏముందో అది కూడా దేవుడు చూడగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు అనేసి అతను అనుకుంటూ ఉంటాడు. గాడ్, హీ రోట్, ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. సో దేవుడిని ఇలా అడుగుతున్నాడు, దేవుడా నువ్వు గనక నాకు హెల్ప్ చేయకపోతే నేను ఇంకా నా ఫ్యామిలీ ఈ సంవత్సరం అంతా ఆకలితోనే ఉండాల్సి వస్తుంది, కాబట్టి మాకు హెల్ప్ చెయ్యి అనేసి దేవుడిని అడిగేటువంటి ఆ సెంటెన్స్. తర్వాత మనం చూసినట్లయితే హీ రోట్ టు గాడ్ పుట్ ద లెటర్ ఇన్సైడ్ అండ్ స్టిల్ ట్రబుల్డ్ వెంట్ టు టౌన్. సో దేవుడికి లెటర్ రాయాలనేటువంటి ఒక డెసిషన్ తోటి లెటర్ రాసి దాన్ని ఎన్వలప్లో పెట్టి సో టౌన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో షోస్ దట్ హీ హ్యాడ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ మిస్టేక్ నార్ కుడ్ హీ హ్యావ్ డెనీడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్. సో తను ఏమని నమ్ముతున్నాడు అంటే దేవుడు ఎప్పుడు మిస్టేక్ చేయడు,
సో, తను రిక్వెస్ట్ చేసిన అమౌంట్ పంపించుంటాడు అనేసి నమ్ముతున్నాడనమాట లెంచో. ఇట్ సెడ్ గాడ్ ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఓన్లీ 70 పెసోస్ రీచ్డ్ మీ. సెండ్ మీ ద రెస్ట్ సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్. సో, నాకు 70 పెసోస్ చేరాయి. మిగతావి నాకు పంపించు దేవుడా అనేసి దేవుడికి మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరుగుతుంది. ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనకేమని చెప్తాయి అంటే, సో, దేవుని పైన తనకున్నటువంటి కంప్లీట్ ఫెయిత్ అనేటువంటి దాని గురించి చెప్తాయి. అంటే తనకెక్కడ కూడా దేవుడు మనకి లెటర్ రాయడు, దేవుడు మనకి హెల్ప్ చేయడు అనేటువంటిది అతనికి ఏ మూల కూడా లేదనమాట. నౌ లెట్ us see question number 2. Why does the postmaster send the money to Lencho? Why does he sign the letter God? సో, పోస్ట్ మాస్టర్ ఎందుకు లెంచోకి మనీ పంపించాడు? ఎందుకు తను అక్కడ సైన్ వచ్చేసి తన సైన్ చేయకుండా గాడ్ అనేసి పెట్టాడు అనేటువంటిది మనకి క్వశ్చన్. లెట్ us see the answer. The postmaster was deeply moved by Lencho's faith in God. దేవుని పైన లెంచోకున్నటువంటి నమ్మకాన్ని చూసి పోస్ట్ మాస్టర్ చాలా చాలా హ్యాపీగా మోటివేట్ అయిపోయాడనమాట. అంటే పోస్ట్ మాస్టర్‌ని కదిలించేసింది అంత నమ్మకం. అంటే కదిలించడం అంటే మనసును కదిలించిందనమాట. ఓకే. తను కూర్చోంటే కదిలించడం కాదు. తన మనసుకి టచ్ అయింది లెంచోకున్నటువంటి దేవుడి పైన ఉన్న నమ్మకం అనేటువంటిది. హెన్స్ హీ డిసైడెడ్ టు సెండ్ సమ్ మనీ టు లెంచో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ షేకింగ్ ద లేటర్ ఫెయిత్ ఇన్ గాడ్. అంటే ఇప్పుడు డబ్బులు గనక ఎవరు పంపలేదు అంటే లెంచోకి దేవుడి పైన ఉన్న నమ్మకం పోతుంది. అందుకనే తనేం చేశాడు అంటే దేవుని యొక్క పేరుతోటే తను హెల్ప్ చేయాలి అనేసి అనుకున్నాడు. సో, హీ కలెక్టెడ్ సమ్ మనీ ఫ్రమ్ హిస్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ సైన్డ్ ద లెటర్ యాజ్ గాడ్. సో, అందుకని తను తన సాలరీలో కొంత భాగము, తర్వాత తన కొలీగ్స్ దగ్గర నుంచి కొంత అమౌంట్, తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి యాక్ట్ ఆఫ్ చారిటీగా కొంత అమౌంట్ తీసుకొని, తర్వాత ఆ ఎన్వలప్‌లో పెట్టి, సో, అందులో ఒక వైట్ పేపర్ పైన జస్ట్ గాడ్ అనే సైన్ చేసి తను లెంచోకి పంపించడం జరుగుతుంది. ద పోస్ట్ మాస్టర్ ఫెల్ట్ ఇట్ వాస్ అన్ ఐడియల్ పాలీ టు కన్వే ఏ మెసేజ్ టు లెంచో దట్ గాడ్ హ్యాడ్ సెంట్ హిమ్ ద మనీ అండ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ సైన్డ్ ఇట్. అంటే లెంచోకి దేవుడు పంపించాడు అని చెప్తేనే తను సంతోషంగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా దేవుడు పంపించినటువంటి మనీ తనకి చేరింది అంటేనే తనకి దేవుడి పైన ఉండే నమ్మకం అనేటువంటిది ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి అనేసి అనుకున్నాడు పోస్ట్ మాస్టర్. Now let us see question number 3. Did Lencho try to find out who had sent the money to him? Why or why not? సో, లెంచోకి తనకు మనీ ఎవరు పంపించారు అనేటువంటిది తను ఫైండ్ ఔట్ చేయగలిగాడా? ఫైండ్ ఔట్ చేయగలిగుంటే ఎందుకు చేయగలిగాడు? చేయలేకపోతే ఎందుకు చేయలేదు? నో. మనమైతే లెసన్ చూసినప్పుడైతే లెంచో అసలు ఆ మనీని పోస్ట్ మాస్టర్ పంపించాడని ఫైండ్ ఔట్ చేయలేదు. తనేమనుకుంటున్నాడంటే లెంచో థాట్ దట్ మనీ వాస్ సెంట్ బై గాడ్ ఓన్లీ. దేవుడే పంపించాడు అనేసి అనుకుంటున్నాడు. లెంచో డిడ్ నాట్ ట్రై టు ఫైండ్ ఔట్ హూ హ్యాడ్ సెంట్ హిమ్ ద మనీ బికాస్ హీ వాస్ కాన్ఫిడెంట్ దట్ గాడ్ హ్యాడ్ సెంట్ ఇట్ టు హిమ్. సో, లెంచో అసలు ఎందుకు ట్రై చేయాలి? తనకి పంపించింది దేవుడే అనుకుంటున్నాడు కాబట్టి హీ డిడ్ నాట్ ట్రై టు ఫైండ్ ఔట్ హూ హ్యాడ్ సెంట్ హిమ్ ద మనీ. నాట్ ఫర్ ఏ మూమెంట్ did he suspect that someone else other than God could have sent money to him. అంటే తనకి ఒక్క చిన్న నూక్ అండ్ కార్నర్‌లో కూడా తన మనసులో ఎక్కడా కానీ దేవుడు కాకుండా వేరే వాళ్ళెవరో పంపించారు తనకు మనీ అనేటువంటి డౌటే రాలేదు. కాబట్టి he did not try to find out who had sent him the money. His faith in the Almighty was so rock solid that he knew that nothing escapes God's eyes. సో, దేవుడంటే అంత నమ్మకం ఉందన్నమాట లెంచోకి. అతనేమనుకుంటున్నాడంటే దేవుని యొక్క చూపు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరిని దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనేసి అనుకుంటున్నాడు. లెంచో ఫెల్ట్ దట్ గాడ్ వాస్ అవేర్ ఆఫ్ ద అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఫేస్డ్ బై హిమ్ అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ హిస్ డిఫికల్ట్ సిట్యుయేషన్. లెంచో ఏమని నమ్ముతున్నాడు అంటే దేవుడు తమ యొక్క బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టే తను అడిగినటువంటి మనీని తనకు పంపిస్తాడు అనేసి అనుకుంటున్నాడు. నౌ లెట్ us see question number 4. Who does Lencho think has taken the rest of money? ఎవరు తన యొక్క రిమైనింగ్ మనీని తీసుకున్నారు అనేసి అనుకుంటున్నాడు లెంచో. వాట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ ద సిట్యుయేషన్? ఐరనీ అంటే మనం అనుకునేది ఒకటైతే జరిగేది మరొకటనమాట. దాన్నే ఐరనీ అంటారు.
మనం ఏమనుకుంటామంటే లెంచో ఆ మనీ తీసుకొని హ్యాపీగా ఉంటాడు. చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతాడు అనేసి మనం అనుకున్నాం. పోస్ట్ మాస్టర్ కూడా అలాగే అనుకున్నాడు. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ వాట్ హ్యాపెండ్ దేర్ లెంచో బికేమ్ యాంగర్ అండ్ హీ హాడ్ రిటన్ అనదర్ లెటర్ టు గాడ్ రిగార్డింగ్ ద రిమైనింగ్ అమౌంట్ 30 పీసెస్ గురించి మళ్ళీ ఇంకొక లెటర్ రాస్తాడన్నమాట. ఓకే. సో, దాని గురించి ఇక్కడ మనకి చూద్దాం. ఇక్కడ ఐరనీ అంటే సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ యాస్పెక్ట్ అనేది జరగడం అన్నమాట. మనం ఎక్స్‌పెక్ట్ చేసింది కాకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్ కదా! ఇక్కడ అదే జరిగింది. ద అపోజిట్ వాట్ వి ఎక్స్‌పెక్టెడ్ ఫర్ దట్ అపోజిట్ హ్యాపెండ్. సో, లెట్ అస్ సీ ద ఆన్సర్. Upon counting the money, when Lencho found only 70 pesos in the envelope instead of the 100 pesos that he had requested from God, he was confident that Almighty couldn't have made such a big mistake. సో, మనీని కౌంట్ చేస్తాడు లెంచో. అలా కౌంట్ చేసినప్పుడు తనకి 70 పీసోస్ మాత్రమే అక్కడ ఉన్నట్లుగా అర్థమవుతుంది. సో, అప్పుడు తనకు కోపం వచ్చేస్తుంది. ఎందుకని అంటే దేవుడు ఎప్పుడు కూడా మిస్టేక్ చేయడు. తను అడిగింది 100 పీసోస్ కాబట్టి దేవుడు ఖచ్చితంగా 100 పీసోస్ పంపించుంటాడు. కాకపోతే ఫ్రమ్ దిస్ సిట్యుయేషన్ హీ సస్పెక్టెడ్ దట్ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కుడ్ హ్యావ్ స్టోలెన్ ద రిమైనింగ్ 30 పీసోస్ ఫ్రమ్ ద ఎన్వలప్. తనేమనుకుంటున్నాడు అంటే ఈ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఆహ్, చెడ్డవాళ్ళు. వీళ్ళేం చేసుంటారు అంటే ఆ రిమైనింగ్ 30 పీసెస్‌ని దేవుడు పంపించిన 100 పీసెస్‌లో 30 పీసెస్ తీసుకొని తనకి 70 పీసెస్ మాత్రమే ఇచ్చినారు అనేసి అనుకుంటాడు. హెన్స్ హీ కాల్డ్ దెమ్ క్రూక్స్. అందుకనే వాళ్ళనేమని పిలుస్తాడు అంటే క్రూక్స్ అనేసి పిలుస్తాడు. చీటింగ్ పీపుల్, చీట్ చేసేవాళ్ళు అన్నట్లుగా చెప్తాడనమాట. ద ఎలిమెంట్ ఆఫ్ ఐరనీ ఇన్ దిస్ సిట్యుయేషన్ ఈస్ దట్ లెంచో ఎండ్స్ అప్ సస్పెక్టింగ్ దోస్ వెరీ పీపుల్ హూ హెల్ప్డ్ హిమ్ ఇన్ హిస్ క్రైసిస్. యాక్చువల్‌గా ఎవరైతే తనకి హెల్ప్ చేశారో వాళ్ళనే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే క్రూక్స్ అనేసి తిడుతున్నాడనమాట. దిస్ ఈజ్ ఐరనీ. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ షేకింగ్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. సో, తనకైతే దేవుని పైన ఎలాంటి అపనమ్మకం లేదు. దేవుడు ఖచ్చితంగా 100 పీసెస్ పంపించాడు. బట్ ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ పీపుల్ తీసేసుకున్నారు అనేసి అనుకుంటున్నాడనమాట. సో, నౌ లెట్ us see క్వెషన్ నంబర్ 5. ఆర్ దేర్ పీపుల్ లైక్ లెంచో ఇన్ ద వరల్డ్? మన లెంచో లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారా? అనేసి అడుగుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ వుడ్ యూ సే హీ ఈజ్? లెంచో ఎలాంటి పర్సన్ అని నువ్వు అనుకుంటున్నావు? యూ మే సెలెక్ట్ సమ్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ టు ఆన్సర్ ద క్వెషన్. ఇక్కడ కొన్ని బాక్స్‌లో వర్డ్స్ ఉన్నాయి కదా! వీటిని యూజ్ చేస్తూ ఒక ఆన్సర్ అనేది ప్రిపేర్ చేయండి అనేసి ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే గ్రీడీ, నెయివ్, స్టూపిడ్, అన్‌గ్రేట్‌ఫుల్, సెల్ఫిష్, కామికల్ ఇంకా అన్‌క్వెషనింగ్. సో, లెట్ us see the answer. It is not easy to find people like Lencho in the real world. సో, మనకి లెంచో లాంటి వాళ్ళని మనము ఫైండ్ ఔట్ చేయలేము నిజమైనటువంటి మన ప్రపంచంలో. యాస్ హీ హాస్ ఎ నెయివ్ అండ్ అన్‌క్వెషనింగ్ నేచర్. తను చాలా గ్రేట్ బిలీఫ్ ఉంది. కాబట్టి దాన్ని అంటే దేవుడి పైన ఉండే నమ్మకాన్ని ఎవరు కూడా పోగొట్టలేరు. తనకుండేటువంటి నమ్మకాన్ని. ఇంకా అన్‌క్వెషనింగ్ నేచర్‌లో ఉందన్నమాట నమ్మకం అనేటువంటిది. ఫ్రమ్ ద స్టోరీ వీ కెన్ కన్క్లూడ్ దట్ హీ ఈజ్ నాట్ స్టూపిడ్. సో, స్టోరీని చూసినప్పుడు మనం అతన్ని స్టూపిడ్ అనేసి అనలేము కదా! హీ ఈజ్ నాట్ ఎ ఫూలిష్ పర్సన్. బికాస్ హీ ఈజ్ లిటరేట్ పర్సన్. హీ ఈజ్ ఏ లిటరేట్ పర్సన్. తనకు చదువొచ్చు. అండ్ హీ రోట్ ఎ లెటర్ టు గాడ్ వితౌట్ ఎనీ అడ్రెస్ రిక్వెస్టింగ్ ఫర్ మనీ. సో, తను దేవుడికి ఒక లెటర్ రాసాడు. ఇంకా వచ్చేసి అది కూడా తనకి ఒక లిటరేట్ పర్సన్‌గా రాసాడనమాట. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హీ ఈజ్ నాట్ ఎ స్టూపిడ్ అనేసి. లెంచో హ్యాడ్ డీప్ ఫెయిత్ ఇన్ గాడ్. లెంచోకి దేవుడంటే విపరీతమైన నమ్మకం. ఎక్కడ గాని డౌట్ లేదు. అండ్ వాస్ కాన్ఫిడెంట్ దట్ హీ వుడ్ డెఫినెట్‌లీ రిసీవ్ సమ్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ ద ఆల్మైటీ. ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేస్తాడనే ఉద్దేశ్యంతోనే లెటర్ రాసాడు తను. లెట్ us see the question number 6. There are 2 kinds of conflicts in the story. 2 రకాల కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఈ స్టోరీలో మనకి. ఫస్ట్‌ది ఏంటి అంటే బిట్వీన్ హ్యూమన్స్ అండ్ నేచర్. హ్యూమన్‌కి, నేచర్‌కి మధ్య ఉన్నటువంటి కాన్‌ఫ్లిక్ట్. అండ్ బిట్వీన్ హ్యూమన్స్ దెమ్‌సెల్వ్స్. మనుషులకి మధ్య ఉన్నటువంటి కాన్‌ఫ్లిక్ట్. హౌ ఆర్ దీస్ 2 కాన్‌ఫ్లిక్ట్స్ ఇల్లస్ట్రేటెడ్? ఈ 2 కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఏ విధంగా నువ్వు డిస్క్రైబ్ చేస్తావు అనేసి ఇక్కడ ఇచ్చారు. లెట్ us see the answer. The conflicts between humans and nature are shown in the story when Lencho's crops are destroyed by the hailstorm. మనకి లెంచో యొక్క క్రాప్ ఫీల్డ్ ఫస్ట్‌లో డిస్ట్రాయ్ అయిపోతుంది కదా! వర్షం వల్ల. దీన్ని మనం ఏగా చెప్పుకోవచ్చు అంటే దేని కాన్‌ఫ్లిక్ట్‌గా చెప్పుకోవచ్చు అంటే ద కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ నేచర్‌గా చెప్పుకోవచ్చు.
ఎందుకని అంటే హీ హాడ్ ఎక్స్‌పెక్టెడ్ సమ్ గుడ్ రెయిన్ ఫర్ ఏ గుడ్ హార్వెస్ట్. హౌఎవర్ వెన్ హిస్ క్రాప్స్ వర్ డ్యామేజ్డ్ బై ద హెయిల్‌స్టార్మ్ హీ లాస్ట్ ఆల్ ద హోప్ అండ్ బికేమ్ సాడ్ ఎట్ ద సైట్ ఆఫ్ ద డిస్ట్రాయిడ్ ఫీల్డ్. అంటే తను అనుకునిందేంటి అంటే తనకి మంచి పంటొస్తుందనేసి అనుకున్నాడు. బట్ అక్కడ చూస్తే ఏమైంది అంటే పంట మొత్తం కూడా నేచర్ నాశనం చేసేసింది. కాబట్టి దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ నేచర్ అనేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం బిట్వీన్ హ్యూమన్స్ దెమ్‌సెల్వ్స్ అంటే హ్యూమన్ వర్సెస్ హ్యూమన్స్ అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రిమైనింగ్ స్టోరీ అంతా కదా! సో, హౌఎవర్ ద స్టోరీ ఆల్సో డిపిక్ట్స్ కాన్‌ఫ్లిక్ట్స్ ఆఫ్ హ్యూమన్స్ బిట్వీన్ దెమ్‌సెల్వ్స్. దీనికి ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పొచ్చు అంటే ద పోస్ట్ మాస్టర్ కలెక్టెడ్ సమ్ మనీ ఫ్రమ్ హిస్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ గేవ్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ సాలరీ టు హెల్ప్ లెంచో. సో దట్స్ ద లేటర్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈస్ నాట్ షేకెన్. సో, అంటే లెంచోకి దేవుడి పైన ఉన్న నమ్మకం పోకూడదు అనేసి పోస్ట్ మాస్టర్ వచ్చేసి మనీ అంతా కలెక్ట్ చేసి తన సాలరీలో కొంత పార్ట్ ఇచ్చి తన ఫ్రెండ్స్ దగ్గర యాక్ట్ ఆఫ్ చారిటీ కింద తీసుకొని ఇక్కడ లెంచోకి అందజేశాడు. ఇట్ వాస్ ఏ బ్యూటిఫుల్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్‌లెస్‌నెస్ అండ్ కైండ్‌నెస్ ఆన్ దేర్ పార్ట్. అంటే పోస్ట్ మాస్టర్‌ని ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌గా దేనికి చెప్పొచ్చు అంటే ఒక సెల్ఫ్‌లెస్‌నెస్‌కి, కైండ్‌నెస్‌కి ఎగ్జాంపుల్‌గా మనం చెప్పొచ్చు. తర్వాత డిస్పైట్ దేర్ నోబుల్ యాక్ట్ వెన్ లెంచో రిసీవ్డ్ ద మనీ హీ బ్లైండ్లీ బిలీవ్డ్ దట్ గాడ్ హ్యాడ్ సెంట్ హిమ్ ద మనీ. అంటే ఇక్కడ ఏంటి అంటే లెంచో మనీని పొందిన తర్వాత తను దేవుడిని నమ్ముతూ ఉన్నాడు. ఓకే. దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేశాడు దానికనేసి. కాకపోతే అదే సమయంలో లెంచో ఏం చేశాడు? హీ బ్లేమ్డ్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఫర్ స్టీలింగ్ సమ్ మనీ ఫ్రమ్ ద ఎన్వలప్. తనేమనుకుంటున్నాడు? తనకెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళనే ఇప్పుడు చీట్ చేసినటువంటి వాళ్ళలాగా భావిస్తున్నాడు. వాళ్ళెవరు? పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్. దిస్ ఇంప్లైస్ ద మ్యాన్ లాక్స్ ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ విచ్ గివ్స్ రైజ్ టు కాన్‌ఫ్లిక్ట్స్ అమాంగ్ దెమ్‌సెల్వ్స్. అంటే తమ యొక్క మనుషుల్ని మనుషులే నమ్మడం లేదు. కనిపించని దేవుడిని నమ్ముతున్నారు గానీ, కనిపించేటువంటి మనిషిని నమ్మడం లేదు. దానివల్లే ద కాన్‌ఫ్లిక్ట్స్ బిట్వీన్ హ్యూమన్ దెమ్‌సెల్వ్స్ అనేటువంటిది వస్తున్నాయి అనేసి దీన్ని మనం చెప్పొచ్చనమాట. సో, ఈ విధంగా మనకి థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నాము. సో, నెక్స్ట్ వీడియోలో మనము థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? రైట్. మీకైతే క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను.